హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం జస్ట్ 10 మినిట్స్లో ఈజీ స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అయిన చెక్కలు ప్రిపేర్ చేస్తున్నాను. కానీ ఇక్కడ ప్రాసెస్ వచ్చేసి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ మనం 10 మినిట్స్లోనే ఈజీగా ఈ చెక్కలు అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇవి మనము ఈవినింగ్ టైంలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా క్రంచీగా అలాగే టేస్టీగా ఉంటుంది. మనకి స్కూల్ పిల్లలకు కూడా బాక్స్లోకి కూడా స్నాక్స్ లాగా ఈ చెక్కలు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మీరు వీడియోలో చూస్తుంటే కూడా తెలుస్తుందిగా ఎంత క్రంచీగా ఉందో. మరి ఇంత క్రంచీ అయిన చెక్కలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూసేయండి. ఇక్కడ నేను 1 కప్ వరకు బియ్యపిండి తీసుకున్నాను. ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకుంటున్నామో అదే కప్పుతోటి వాటర్ అనేది తీసుకోవాలి. అదే కప్ తోటి 1 కప్ వరకు వాటర్ని ఇలా ఒక దాంట్లోకి వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఇక్కడ నేను ఓమాని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా బటర్ని వేసుకోవాలి, కొద్దిగా జీలకర్రని కూడా వేసుకోవాలి. అలాగే ఇక్కడ రుచికి సరిపడేంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు బటర్ అవైలబుల్గా లేకపోతే ఆయిల్ని కూడా వాడుకోవచ్చు. బటర్ వేయడం వల్ల చెక్కలు అనేది చాలా క్రంచీగా వస్తుంది. ఇలా మనకి మంచిగా ఇదంతా కూడా బాయిలింగ్కి రావాలి. ఇలా ఒక 3 నిమిషాల వరకు దీన్ని మనము చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న బియ్యపిండిని దీంట్లోకి వేసేసుకోవాలి. బియ్యపిండి వేసుకొని నార్మల్గా ఒక్కసారి మనము ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకొని దీన్ని మనము కంప్లీట్గా చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టేసుకోవాలి. ఇది కొంచెం మనకి వేడి తగ్గినాక మిగతా ప్రాసెస్ అనేది మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు మనము చెక్కలు ప్రిపేర్ చేసుకోలేము. వేడిగా ఉన్నప్పుడు ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఒక 10 నిమిషాలైన తర్వాత ఇది మనకి కంప్లీట్గా చల్లగా అయిపోతుంది. ఒకవేళ మీకు ఎక్కువగా డ్రైగా అనిపిస్తే ఇలా కొద్దిగా నార్మల్ వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని ఇలా పిండిని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి మనము కొద్దిగా పిండిని తీసుకోవాలి. ఇలా మనం ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. మనం చపాతీకి ఏ విధంగా అయితే పిండిని మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కొద్దిగా పిండి తీసుకొని ఇలా మనం పొడి పిండిని కూడా వాడుకోవాలి. పొడి పిండి వచ్చేసి నేను బియ్య పిండినే వాడుకుంటున్నాను. ఇలా మనము చపాతీ కర్రతోటి ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము చక్కగా పొడి పిండి వాడుతూ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువగా మందంగా ఉండొద్దు. నార్మల్గా మనం కొంచెం పల్చగా ఉంటేనే మనకి చెక్కలు అనేది క్రంచీగా వస్తుంది. ఇలా మనం అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను గ్లాస్ తీసుకొని ఇలా నేను రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎక్కువగా మీకు మందంగా వస్తే మీరు నార్మల్గా ఇలా గ్లాస్ తీసుకొని చేసుకున్న తర్వాత మరొకసారి మనము చపాతీ కర్రతోటి స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోనికి ఆయిల్ని వేడి చేసుకోవాలి. తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న చెక్కలన్నిటినీ కూడా వేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోకూడదు. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా లోపటి వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి ఫ్రై అవ్వడానికి జస్ట్ 5 మినిట్స్ మాత్రమే పడుతుంది. మంచి కలర్ వచ్చేంత వరకు క్రంచీగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి గోల్డెన్ కలర్లోకి రావాలి. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఫ్రై అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని మంచిగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, నాకైతే మంచి కలర్ అనేది వచ్చేసింది. ఇలా మనం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని మనము ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత మిగతా చెక్కలన్నిటిని కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇలా మనం అన్నీ కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా మనము చక్కగా ఫ్రై చేసుకోవాలి. అంతే, వీటిని మనము సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చెక్కలు ప్రిపేర్ అయిపోయినాయి. చూసారు కదా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఎవరైనా కూడా ఈ వీడియో చూసి తప్పకుండా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ మనము చాలా మైల్డ్గా ప్రిపేర్ చేసాం కాబట్టి ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో మనం చిల్లీ ఫ్లేక్స్ ఒకటి మాత్రమే వేసాము. ఈ చిల్లీ ఫ్లేక్స్ వేయటం వల్ల ఆ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి ఎంత క్రంచీగా ఉందో. ఇలాంటి స్నాక్ ఐటమ్స్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.